కాక జ్ఞానులై ఆయన సన్నిధిని అనుభవిద్దాం. ఆయన సన్నిధిని మనం కలిగి ఉందాం. ఆయన శక్తిని మనం పొందుకుందాం. హృదయాలు విప్పి ప్రార్థన చేద్దాం. హృదయాలు విప్పి ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చిన యొక్క సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. అజ్ఞానుల వలె కాక జ్ఞానులు నడుచుకునే సమయం ఇది. అద్భుతాలు చేయగలిగిన వాడా, నీకే స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ ప్రసన్నతను, నీ పరలోకపు సన్నిధిని ఈ స్థలంలో మీరు ఉంచినందుకు వందనాలు. అడ్డగిస్తున్న ప్రతి ఒక్క దురాత్మ అంధకార క్రియల ప్రభావం యేసు నామములో బేకవును గాక. నీ మహిమ ఈ స్థలంలోనికి దిగవచ్చును గాక. నీ పరిశుద్ధాత్మ సన్నిధి విడుదలవును గాక అని ప్రార్థిస్తున్నాను. దాసులు నిలబెట్టుకుని మీరు మాట్లాడి మాటలు కొన్ని వందనాలు ప్రభా. నీ మాట వింటి మేలు. గుడ్డివాడు నీ మాట విన్నాడు ప్రభా. వాడి కనులు కడుక్కున్నాడు, చూపును పొందాడు. నీ మాట వినే భాగ్యాన్ని దయచేయండి. దైవం నీ మాట విన్నాడు, సావుకుని మాట స్వస్థత పొందాడు. ఈ రాత్రి కాల సమయంలో ఎంతమంది అయితే నీ మాట వింటున్నారో, ఎంతమంది సారిపోతే ఎదవరాలు లాంటి వారు ఉన్నారో, మాట వినేవారు, నీ మాటకు లోబడి ముందుకు నడిచి బిడ్డలుగా ఆయుత్తపరచమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో నీ మాట మీద ఆశ పెట్టుకుందురుగాక. నీవు మాట సెలవిస్తే అద్భుతాలు జరుగుతాయి. నీ మాటను నమ్ముకుంటే గొప్ప కార్యాలు చూడగలుగుతారు. అట్టి కార్యాలు నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే ఈ దినమున ప్రారంభమవునుగాక. గొప్ప కార్యాలు చూచుదురుగాక. ఈ స్థలంలో వచ్చి బిడ్డలు వారి గృహంలోకి అడుగు పెట్టుచుండగా నీ పరలోకపు సన్నిధి ద్వారాలు తెరవబడునుగాక. ఆశీర్వాదపు ద్వారాలు తెరవబడునుగాక. నీ పరిశుద్ధాత్మ సన్నిధి విడుదలవునుగాక. ఆత్మ కార్యముల మీద జరిగించమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకమైన కృప కనపండి. ఈ రెండవ దినం అద్భుతంగా మీరు జరిగించినందుకు వందనాలు. మిగిలిన దినమును కూడా, మూడవ దినము కూడా జీవితంలో అప్పగిస్తున్నాను ప్రభా. యేసు నామములో నీ ప్రసన్నత ఈ ప్రాంతములు విడుదలవును గాక. నీ మహిమ విడుదలవును గాక. ఈ ప్రాంతపు ప్రజలు మేలు పొందుకొందురు గాక. ఈ ప్రాంతం ఆశీర్వాదించబడును గాక. అన్యులు రక్షించబడును గాక. నూతన ఆత్మల మందిరములకు నడిపించబడును గాక. నూతనమైన ఉద్యోగం రగులును గాక. నూతనమైన ప్రసన్నత విడుదలవును గాక. దుఃఖముతో ఉన్న జీవితాలు సంతోషమును చూచుదురు గాక. అభిషేక ఆత్మల మీద దయచేసి నీ సావుకులు పడుతున్నటువంటి పరిచర్య ప్రయాసం వ్యర్థము కాక అది ప్రతిఫలముతో నింపబడుటకు సహాయం దయచేయండి. యేసు నామములో ఒక నూతనమైన కార్యాలు విడుదలవును గాక. ఈ పరిచర్యలో ఒక నూతనమైన కార్యాలు విడుదలవును గాక. నూతనమైన ఆత్మలు పట్టబడును గాక. నూతనమైన ఉద్యోగం రగులును గాక. నూతనమైన అభిషేకము కుమ్మరించబడును గాక. అట్టి అభిషేకపు ఆత్మతో మీరు నింపి ఇప్పటి వరకు కొడుకును జరిగించినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.